ఈ వీడియోలో మీరు చూస్తున్న కబోర్డ్ వర్క్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అయితే రెడీ చేయడం జరిగిందండి. ఈ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు ఈ రెడీమేడ్ వర్క్ అంటే ఏంటనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. హ్యాండ్మేడ్ వర్క్లు అయితే మన ఆన్ ది సైట్లో ప్లైవుడ్ కటింగ్, లామినేట్ పేస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫిట్టింగ్ అంతా కూడా అది బాగా ఎక్కువ సమయం అయితే తీసుకోవడం జరుగుతుంది. హ్యాండ్మేడ్ వర్క్ చేయడానికి అనేది మినిమం ఒక 3 BHK 2 BHK ఫ్లాట్ చేయడానికి ఒక 30 to 45 డేస్ అయితే సమయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అది రెడీమేడ్ వర్క్లు అనుకోండి. 3 BHK and 2 BHK ఫ్లాట్ ఓన్లీ 1 week to 10 daysలో ఈ వర్క్ అనేది రెడీ చేసి ఇవ్వగలమండి. అసలు ఇంత తక్కువ సమయంలో ఎలాగ చేయగలుగుతున్నారంటే దీని ప్రాసెస్ అయితే తెలుసుకుందామండి. అసలు ఈ రెడీమేడ్ వర్క్ అంటే ఈ ప్లైవుడ్ కటింగ్, లామినేట్ పేస్టింగ్ ఇదంతా కూడా అక్కడ మిషనరీ మీద రెడీ చేసి తీసుకురావడం జరుగుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఈ లామినేట్ పేస్టింగ్ గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలంటే హ్యాండ్మేడ్ వర్క్ అంటే ఈ రెడీమేడ్ వర్క్లో టోటల్గా మనకి మిషనరీ మీద ప్రెష్ అయ్యి రావటం వలన ఎక్కువగా బబుల్స్ అయ్యి కూడా వచ్చే అవకాశం ఉండదండి. అది హ్యాండ్మేడ్ వర్క్లు అయితే ఇక్కడ హెల్పర్స్ ఎవరైనా సరే కొద్దిగా రుద్దేటప్పుడు అది కొద్దిగా అటు ఇటు ఏమైనా సరిగా రుద్దకపోయినా బబుల్స్ అయ్యి వచ్చే అవకాశం అది ఉంటుంది. ఈ రెడీమేడ్ వర్క్లు అయితే ఈ విధంగా మనకి బబుల్స్ అయ్యి వచ్చే అవకాశం ఉండదండి. అదేవిధంగా నెక్స్ట్ ఎవ్రీ పీస్ అండి. ఇక హ్యాండ్మేడ్ వర్క్లు అయితే ఒకవైపు మనకి గోడ వైపు అది వెళ్ళేది ఎలాగా గోడ వైపు వెళ్ళిపోతుంది కదా, అటు సైడ్ ఇంకా లామినేట్ అవి అంటించడం జరగదు. ఈ వర్క్లు అలా ఉండదండి. టోటల్గా బోత్ సైడ్స్ కూడా లామినేట్ అంటించడం జరుగుతుంది. ఎవ్రీ ఎడ్జ్ అనేది పీవీసీ ఎడ్జ్ బీడింగ్ అయితే అంటించడం జరుగుతుంది. ఈ వర్క్లో ఇది ఒక బెనిఫిట్ అండి. చదలు పట్టే అవకాశం కూడా చాలా తక్కువ అండి. ఇప్పుడు ఇక్కడ అదే హ్యాండ్మేడ్ వర్క్లు అయితే బ్యాక్ సైడ్ సీట్ అనేది వాల్కి టచ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ రెడీమేడ్ వర్క్లో ఓన్లీ ఈ బాక్సెస్ ఎడ్జెస్ ఉంటాయి కదండి, 4 ఎడ్జెస్ అనేవి బాక్స్వి ఓన్లీ ఆ ఎడ్జెస్ అనేవి టచ్ అవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ప్యానల్స్ అనేవి కొద్ది ఫ్రంట్కి ఒక 10 mm ఇన్సైడ్కి ఉండడం జరుగుతుంది. దీని కారణంగా ఇన్సైడ్ అనేది ఎయిర్ అనేది పాస్ అవ్వడం వల్ల త్వరగా మనకి చదది పట్టే అవకాశం అయితే 99% అయితే ఉండదండి.